పర్యావరణ పరిరక్షణ, నగర సుందరీకరణలో భాగంగా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలోని పబ్లిక్ ప్రదేశాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లను నిషేధించినట్లు ఇన్ఛార్జి కమిషనర్, జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి స్పష్టం చేశారు. నగరపాలక సంస్థ వారి నుండి లిఖితపూర్వక ముందస్తు అనుమతి పొందకుండా నగరంలో ఎక్కడైనా ఫ్లెక్సీ, బ్యానర్ ఏర్పాటు చేయరాదని తెలిపారు. తాత్కాలిక ఫ్లెక్సీలు, బ్యానర్లను గరిష్టంగా 24 గంటల పాటు మాత్రమే ఉంచడానికి అనుమతిస్తామని పేర్కొన్నారు. సైజు ఆధారంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టేవారు తగిన రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. 24 గంటల తర్వాత వాటిని తొలగించకపోతే రెట్టింపు రుసుము చెల్లించాల్సి ఉంటుందని, 48 గంటలు దాటితే మూడింతల రుసుము వసూలు చేస్తామని స్పష్టం చేశారు. ఆ తర్వాత నగరపాలక సంస్థ సిబ్బంది వాటిని తొలగించి ఆ సొమ్మును కట్టిన వారి నుంచి వసూలు చేస్తారని వెల్లడించారు. అలాగే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ధవళేశ్వరం బ్యారేజీపై ఆత్మహత్య యత్నానికి పాల్పడిన వ్యక్తి ప్రాణాలను ధవళేశ్వరం పోలీసులు కాపాడారు. పెరవలి మండలానికి చెందిన 30 ఏళ్ల యువకుడు బ్యారేజీ మీద నుంచి గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఆయన భార్య 112కు సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైన ధవళేశ్వరం కానిస్టేబుళ్లు కె. దుర్గాప్రసాద్, వీర లక్ష్మణరావులు అక్కడికి చేరుకుని యువకుడిని కాపాడారు. ధవళేశ్వరం పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చి బంధువులకు అప్పగించారు. సకాలంలో వేగంగా స్పందించిన ధవళేశ్వరం సీఐ, కానిస్టేబుళ్లను ఎస్పీ డి. నరసింహకిషోర్ అభినందించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ది ఆంధ్రప్రదేశ్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టం ప్రకారం ఆగస్టు 15వ తేదీన శుక్రవారం వ్యాపార సంస్థలకు సెలవు దినమని, ఆ రోజున వ్యాపారస్తులందరూ తమ తమ షాపులను మూసివేయవలసిందిగా ఛాంబర్ గౌరవ కార్యదర్శి ఆకుల శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 17వ తేదీన ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ఉచిత మెగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఛాంబర్ పాలకవర్గం తెలిపింది. ఈ శిబిరంలో నిపుణులైన వైద్యులు ఉచితంగా వైద్య సేవలు అందిస్తారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఛాంబర్ అధ్యక్షుడు తవ్వా రాజా, గౌరవ కార్యదర్శి ఆకుల శ్రీనివాస్, ట్రస్ట్ బోర్డు కార్యదర్శి పచ్చికోళ్ల సురేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసా జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దౌసా మనోహర్పూర్ రోడ్లో బాపి సమీపంలో వ్యాను, కంటైనర్ ఢీకొనడంతో 11 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడడంతో జైపూర్లో వివిధ ఆసుపత్రులకు తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో జైపూర్లోని సవాయి మన్ సింగ్ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని ఎటావా జిల్లాకు చెందిన యాత్రికులు కాటు శ్యామ్జీ దేవాలయాన్ని సందర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్రాఫిక్ జామ్ కావడంతో క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు. మృతుల్లో 7 పిల్లలు ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కు స్వాగతం. నేను దేవి. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. అనుకున్న లక్ష్యాలను సాధించే వరకు ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకోవాలి. ఆదిత్య డిగ్రీ కళాశాల అచీవర్స్ డేలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే అంజుబాబు. జగన్ అనే భూతాన్ని బయటకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉంది. మాజీ సీఎంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి నిమ్మల. శ్రీకాకుళంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు. ఆగస్టు 15న ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపు. భీమవరం నియోజకవర్గంలో పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. అనుకున్న లక్ష్యాలను సాధించే వరకు ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకోవాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాలలో చదువుతూ వివిధ కార్పొరేట్ కంపెనీల్లో 1204 ఉద్యోగాలు 90% పైగా సాధించిన సందర్భంగా త్యాగరాజ భవనంలో ఆదిత్య అచీవర్స్ డే నిర్వహించారు. ముందుగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ భీమవరం ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు పొందడం అభినందనీయమన్నారు. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు మాట్లాడుతూ పేద విద్యార్థులను ప్రోత్సహించి వారికి ఉన్నత విద్యను అందిస్తున్న యాజమాన్యాన్ని అభినందించారు. విద్యార్థులు ప్రతిభ కనబరిచి కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించడం గొప్ప విశేషమన్నారు. జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ ఒక్క భీమవరంలోని డిగ్రీ కళాశాల నుంచి 1204 మంది విద్యార్థులు కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించడం అద్వితీయమని అన్నారు.
1204 మందికి ఉద్యోగాలు ఈ ప్రాంతంలో పేపర్ ప్రాంతాల ఉద్యోగాలు వచ్చి వారందరినీ కూడా అభినందించాలనే ఒక ఆకాంక్షకరమైన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏదైతే ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నాయో ప్రతి ఒక్క విద్యార్థులకి అవకాశాలు కల్పిస్తున్నాయి, విద్య యొక్క అవకాశాలు పెంచుతూ ఉన్నాయి. ఇవాళ భారతదేశ విద్యా రంగంలో ప్రైవేట్ విద్యా సంస్థల యొక్క పాత్ర చాలా ప్రముఖమైనది అనేటువంటి విషయాన్ని మనం కూడా గమనించాలి. ఒక విద్యా సంస్థ నడపడం ఛాలెంజ్ ఉన్నటువంటి ఈ రోజుల్లో 40 విద్యా సంస్థలు నడుపుతున్నారంటే తప్పనిసరిగా వారు జరుగుతున్నటువంటి తప్పన కానీ ఆలోచన కానీ చాలా దృఢంగా ఉన్నాయనే విషయాన్ని మనం తెలియజేయాలి. ఈ రకమైన ప్రతి ఎత్తున 63 కంపెనీలు ప్లేస్మెంట్స్ వచ్చాయంటే అది కేవలం ఆదిత్య విద్యా సంస్థలకు మాత్రమే సాధ్యమైంది అనే విషయాన్ని సందర్భంగా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా కోరుకుంటుంది చదువుకోవాలి, మంచి ఉద్యోగం రావాలి, పేరెంట్స్ ఆలోచన విద్యార్థుల ఆలోచన జీవితంలో బాగా స్థిరపడాలనే ఆలోచన అనుకున్నప్పుడు లేదు. మీ అందరికీ కూడా ఆ రకంగా మీరు ఉద్యోగంలో షెడ్యూల్ అయ్యారంటే మీ జీవితానికి ఒక మార్గదర్శకం రోజుల్లో అనేటువంటి విషయాన్ని సందర్భంగా అంటే ఈ సందర్భంగా విద్యార్థులు ఉద్యోగాలు పొందినటువంటి విద్యార్థులు ఎవరున్నారో వారందరికీ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ఎవరైతే ఉద్యోగ విద్యార్థులు ఉంటారో, ఎవరైతే విధంగా ఉద్యోగ అవకాశాలు పొందినటువంటి వ్యక్తులు ఉంటారో వారు సమాజం పట్ల రాబోయే రోజుల్లో మన బాధ్యత ఏదైనా విషయాన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం లేదనేటువంటి విషయాన్ని సందర్భంగా నిర్ణయించారు. గురువులు విద్యార్థులు నేర్పించారు, ఏ ఉద్యోగ అవకాశాలు వచ్చాయి కాబట్టి మన జీవితం మనకు శక్తి అయిపోయింది. నేను నా భార్య, నా పిల్లలు, నా తల్లిదండ్రులు అనేటువంటి ఆలోచన మన మనసు నుంచి బయటికి రావాలనే విషయాన్ని ఇవిగా సమాజానికి నిర్వహించినట్టు మార్పు వచ్చినటువంటి విద్యార్థి కంటే 75 మార్పు వచ్చి సమాజం పట్ల అవగాహన, ఆలోచన, దేశం కోసం అవసరమైనటువంటి సందర్భంలో ఎంతో కొంత త్యాగం చేసేటువంటి విద్యార్థుల అవసరం లేదని దేశానికి, రాష్ట్రానికి ఉంది. చాలా సందర్భాలు విద్యార్థి ఉపాధి కానీ ఉద్యోగం కానీ అలంకరణ ప్రాయంకోకూడదు, అది ఒక బాధ్యత కావాలనేటువంటి విషయాన్ని కొత్తగా ఉద్యోగాలు పొందినటువంటి విద్యార్థులు కూడా సమయంలో 63 కంపెనీల్లో 1204 మందికి ప్లేస్మెంట్ అంటే అది సామాన్యమైన విషయం కాదు. దాన్ని ఆ పరిస్థితి తీసుకొచ్చిన అభివృద్ధి అనేది ఒక విద్య వల్లే సాధ్యం అవుతుంది. దేని వల్ల కూడా అభివృద్ధి సాధ్యం కాదు, ఒక విద్య వల్లే అభివృద్ధి అనేది సాధ్యం అవుతుంది. మరి మీరందరూ కూడా కష్టపడి ఇష్టపడి చదువుకున్నట్లయితే అభివృద్ధి రావచ్చు, మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆ భవిష్యత్తు కావాలి, మంచి భవిష్యత్తు ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా చదువుకోవాల్సిందే. చదువుకోవాలన్న మన భవిష్యత్తే కాకుండా మన కుటుంబ భవిష్యత్తు, మన ప్రాంత భవిష్యత్తు కూడా మారిపోతుంది. దానికి మీ అందరూ కూడా కష్టపడి చదువుకోవాలి. కష్టపడి చదువుకోవడమే కాకుండా మంచి మంచి ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించుకునేందుకు ప్రయత్నం చేయాలి. అలా చేసినట్లయితే ఖచ్చితంగా మన రాష్ట్రానికి, మన దేశానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ విద్యా కార్యక్రమంలో చైర్మన్ చక్రవర్తి గారికి తెలియజేసేది ఏంటంటే కొంతమంది పేద పిల్లలు కూడా రిక్రూట్మెంట్ లో అవకాశం కల్పించింది. 20% పిల్లలకు బాగా చదువుకునే పిల్లలకి, పేద విద్యార్థులకు రిక్రూట్మెంట్ కల్పించేట్లయితే వాళ్ళ కుటుంబ భవిష్యత్తు మారుతుంది. 8,000 మందికి ఇవ్వాలనిపిస్తూ పిల్లలందరికీ
బంగారు భవిష్యత్తు అందిస్తూ ముందుకు సాగుతున్న అభివృద్ధి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తెలియజేస్తున్నాం. ప్రతి తల్లిదండ్రుల ఒకే పిల్లలు బాగుండాలి. ప్రతి తల్లిదండ్రుల కళ ఒకేంటి, పిల్లలు బాగుండాలి, మరి మంచి స్థితిలో ఉండాలి. తల్లిదండ్రుల కంటే ఇంకా 10 రెట్లు పైన పిల్లలు ఉండాలి అనేసి కోరుకుంటారు. ఆ కోరికకి సాకారం చేస్తూ ఆదిత్య కాలేజెస్ లో వాళ్ళని కెరీర్ పరంగా ఒక సమాజంలో ఒక బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దడంలో ఆదిత్య కాలేజెస్ చేసిన కృషి అభివృద్ధిలో ఈరోజు 400 మంది స్టూడెంట్స్ కి 1200 జాబ్స్ వచ్చినాయి. అంటే ప్రతి స్టూడెంట్ కి 804 ఆఫర్స్ వచ్చినాయి. వారందరికీ అది ఇవ్వడానికి రావడానికి కృషి చేసిన కాలేజ్ మేనేజ్మెంట్ అభినందనలు తెలియజేస్తూ అది అచీవ్ చేసిన స్టూడెంట్స్ కి మై బెస్ట్ విషెస్. మీరు జీవనంలో మరింత చాలా మంది స్టూడెంట్స్ మిడిల్ క్లాస్ ఆర్ బిలో మిడిల్ క్లాస్, అటువంటి విద్యార్థులు ఎంతో కష్టపడి డిగ్రీ చదివిన తర్వాత వాళ్ళు నిరుద్యోగులుగా కాకుండా ఉద్యోగులుగా చేయడమే మా లక్ష్యం, మా ఆబ్జెక్ట్, మా డిజైన్. సో ఈరోజు మీరందరూ చూస్తున్నారు, భీమవరం పట్టణానికి ఒక కొత్త చరిత్ర రాశారు. 12 మంది విద్యార్థులకు 200 ఉద్యోగాలకి ఈరోజు ఈ సంవత్సరం ఈ కాలేజీకి రావడం అనేది మరి ఎప్పుడు జరగలేదు. డెఫినెట్ గా 400 ఉద్యోగాలు రావడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాం. ఆదిత్య లక్ష్యం ఏంటంటే ఆదిత్యలో డిగ్రీ చేసిన ప్రతి విద్యార్థి ఒక చేతితో డిగ్రీ కట్ట మరొక చేతితో కనీసం 2-3 ఉద్యోగాలు తీసుకుని వెళ్ళాలి అనేది మా కోరిక. దానికోసమే ఆనాడు చంద్రబాబు గారు చెప్పినట్టుగా ప్రతి ఇంటి నుంచి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ రావాలని ఆయన కోరాడు. ఆ కోరిక ఈవేళ మేము ఆదిత్య డిగ్రీ కళాశాలలో కానీ, ఆదిత్య యూనివర్సిటీలో కానీ, ఆదిత్య పాలిటెక్నిక్ కళాశాల కానీ నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం ఒక ఆదిత్య డిగ్రీ కళాశాల నుండి 15,000 ఉద్యోగాలు రావడం 15,000 ప్లేస్మెంట్స్. 3 years గా మనకి 10,000 పైగా ప్లేస్మెంట్స్ వస్తుంది. ఈ అకాడమిక్ ఇయర్ మాత్రం 15,000 పైగా ప్లేస్మెంట్స్ డెవలప్ చేసుకోవడం జరిగింది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో 1100 డిగ్రీ కాలేజెస్ ఉండగా మన ఆదిత్య డిగ్రీ కాలేజ్ NAT A++ 3.66 స్కోర్ రావడం అనేది ఓన్లీ ఆదిత్య డిగ్రీ కాలేజ్ కి డెవలప్ చేసుకోవడం జరిగిందండి. అండ్ ఎట్ ద సేమ్ టైం today is the day of achievers, and it is just not just a celebration of placement offers, but it's actually the celebration of all the dreams comes into reality. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలు కానీ పేరెంట్స్ కానీ చప్పట్లు కొట్టే స్థాయి నుంచి చప్పట్లు కొట్టించుకునే స్థాయికి వచ్చినందుకు ఐ రియల్లీ అప్రిషియేట్ ఆల్ ద అచీవర్స్ హూ హావ్ కమ్ హియర్. ప్రతిసారి కూడా ఏ ఈవెంట్కి వెళ్ళినా అక్కడ ఏం చెప్తారంటే ఫలానా నాగేశ్వరరావు గారి అమ్మాయి అనుష, ఫలానా వాళ్ళ అమ్మాయి లేదా అబ్బాయి సాయం అని చెప్తారు. కానీ ఈ రోజు ఈ అచీవర్స్ డే రోజు మాత్రం ఫలానా నాగేశ్వరి వాళ్ళ మదర్ లేదనుకుంటే సాయిరామ్ వాళ్ళ ఫాదర్ అనే స్థితికి మీరందరూ కూడా మీ పేరెంట్స్ తీసుకొచ్చినందుకు చాలా గర్వంగా ఉన్నారు. జగన్ అనే భూతాన్ని బయటకు రానియకూడదని 2014-19 మధ్యలో సీసాలో బంధించి బెరడా పెట్టారని, తర్వాత తీశారని, అప్పుడు రాష్ట్రంలో ఎంత విధ్వంసం జరిగిందో ప్రజలకు తెలుసని, మరలా అవకాశం ఇవ్వకుండా ఇప్పుడున్న బెరడా తీయకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత సీఎం చంద్రబాబు అహర్నిశలు కష్టపడి రాష్ట్రాన్ని గాడిలో పెట్టారన్నారు. రాష్ట్రం కోలుకునే పరిస్థితుల్లో వైసీపీకి ప్రజలు అధికారం కట్టబెట్టారని, తర్వాత ఎంత విధ్వంసం జరిగిందో అందరికీ తెలుసని మంత్రి నిమ్మల వ్యాఖ్యానించారు.
జై జవాన్ జై కిసాన్ అని మనందరం కూడా అంటాం. దేశానికి రైతే వెన్నెముక అని మనం పిలుచుకుంటాం. అటువంటి రైతుకి, అటువంటి వ్యవసాయానికి సాయం చేసేటువంటి ఈ ఏఎంసీ పాలకవర్గంలో భాగస్వాములు అవడం నిజంగా చాలా సంతోషం, అభినందనీయం. మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల వైసీపీ పాలనంతా కూడా రైతు వ్యతిరేక విధానాలతోటి, రైతు దగా విధానాలతోటి కొనసాగినటువంటి పరిస్థితి మీరందరూ చూస్తారు. 14, 19 5 సంవత్సరాలు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ రోజు ఎన్నో రైతు పక్షపాతిగా ఆ రోజు ఒక రైతు రుణమాఫీ గాని, అదేవిధంగా ఒక ఇన్పుట్ సబ్సిడీ గాని, ఒక ఇన్సూరెన్స్ గాని, ఒక వ్యవసాయ యాంత్రీకరణ గాని, ఇట్లా అనేకమైనటువంటి రైతు కార్యక్రమాలతో 14, 19లో మనం రైతు ప్రభుత్వంగా పనిచేస్తే, మరి 19లో వచ్చినటువంటి ప్రభుత్వం మీ అందరూ కూడా చూశారు. అందులో పర్టికులర్ గా ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ తిత్లీ తుఫాన్ వస్తే 20,000 రూపాయల హెక్టార్కి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే, మరి 19లో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ రివర్స్ పాలన, రివర్స్ ప్రభుత్వం కాబట్టి ఆ ఇన్పుట్ సబ్సిడీ 16,000కి తగ్గించి రైతుని మోసం దగా చేసినటువంటి పరిస్థితి ఆ రోజు మీరు చూశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో మనం రైతు రథాలు, ట్రాక్టర్లు ఇచ్చాం. అదేవిధంగా కృషి ట్రాక్టర్లు, ఆయిల్ ఇంజిన్లు, వరి కోత యంత్రాలు, వరి నూర్పుడు యంత్రాలు, మరి అట్లా అనే పెద్ద ఎత్తున 50% సబ్సిడీతో ఆ రోజు మనం యాంత్రీకరణ చేస్తే, గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో కనీసం ఒక పరకం ముక్క కూడా సబ్సిడీతో వచ్చినటువంటి పరిస్థితి లేదు. అది మీరందరూ కూడా కళ్ళారా చూసినటువంటి పరిస్థితి. ఏ మిల్లుకి ఏ ధాన్యం ఏ రైతు చేస్తుందో కూడా తెలియనిటువంటి పరిస్థితి, దుస్థితి ఆ రోజు 5 సంవత్సరాల పాలనలో ఇవాళ రైతాంగం అంతా కూడా మీరందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈ రోజు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మళ్ళీ దానికి చరమగీతం పాడి ఇవాళ రైతు స్వేచ్ఛగా మీకు నచ్చినటువంటి మిల్లుతో ఇవాళ తోలుకునేటువంటి అవకాశం మళ్ళీ ఈ రోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఇవ్వడం కానీ, అదేవిధంగా 48 గంటల్లోనే ధాన్యం సొమ్ము కూడా మన అకౌంట్ లో పడుతున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా రైతు ప్రభుత్వంగా ఈ రోజు మనం ఏదైతే పనిచేస్తున్నామో ఇవన్నీ కూడా మరి ఏఎంసీగా, మార్కెటింగ్ యాప్గా మరి మరిన్ని సేవలు భవిష్యత్తులో కూడా పెంచేటువంటి విధంగా, ఎందుకంటే రైతాంగానికి అవసరమైనటువంటి పుంత రోడ్లు కానీ, రైతులకు అవసరమైనటువంటి కల్లాలకు సంబంధించినటువంటి ప్లాట్ఫామ్స్ అనేటువంటి అన్నింటి కూడా రైతులకు ఉపయోగపడే విధంగా ఎన్నో సేవలు భవిష్యత్తులో ఈ రకంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ద్వారా మనం చేసే అవకాశం ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. దేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా శ్రీకాకుళంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రి అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా కలెక్టర్, ఎస్పీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లు, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండాలు ఎగురవేసి తిరంగా ర్యాలీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తి చేసుకొని 79వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో భారత ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కలిసి హర్ ఘర్ తిరంగా అనే పేరుతో ఈ 4 రోజులు దేశంలో ప్రతి ఒక్కరిని చైతన్యపరచాలి, ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించాలని ప్రధానమైనటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని తీసుకున్న ప్రతి ఒక్క విషయానికి జాతి ఉంటుంది, మతం ఉంటుంది, కులం ఉంటుంది, ప్రాంతం ఉంటుంది. కానీ ఈ విషయంలో జాతి లేదు, మతం లేదు, కులం లేదు, ప్రాంతం లేదు. ప్రతి ఒక్క పౌరుడి చేతిలోని, ప్రతి ఒక్కరి ఇంటి మీద, ప్రతి కార్యాలయం మీద త్రివర్ణ పతాకం రెపరెపలాడాలి, దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఇంత భారీ స్థాయిలో తీసుకున్న విషయం ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, అందరూ కూడా దీన్ని తూచా తప్పకుండా పాటించి ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరాలి,
ప్రతి పౌరుడి చేతిలో జాతీయ జెండా ఉండాలి, ప్రతి కార్యాలయంలో కూడా జాతీయ జెండా ఉండాలని ప్రతి ఒక్కరికి మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ఈరోజు మనకి 78 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఒక ప్రత్యేకత కూడా ఈ సంవత్సరానికి ఉంది. మీ అందరికీ కూడా తెలుసు, దేశం మొత్తం ప్రతి పౌరుడు ఈరోజు సైన్యానికి సెల్యూట్ చేస్తూ సైన్యానికి అండగా ఉండటం వల్ల ఈ కార్యక్రమం నెరవేర్చగలిగామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన జాతీయ జెండా మన రాష్ట్రానికి చెందినటువంటి పింగళ వెంకయ్య గారు రూపొందించిన జెండా. ఈరోజు జాతీయ జెండా రెపరెపలు ఆడుతుంది అంటే భారతదేశం ప్రపంచ దేశాలకి పోటీ పడుతుందంటే దాని వెనకాల ఎంతోమంది త్యాగధనులు ప్రాణ త్యాగాలు ఉన్నాయి, ఎంతోమంది పెద్దలు పోరాట పట్టుముంది. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని, ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనంలోకి తీసుకొని ఈ హరహర తిరంగ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు దీన్ని పాటించి ప్రతి ఒక్కరూ ఈ 3 రోజులు ప్రతి ఒక్కరిలో చర్చించే విధంగా, ప్రతి ఒక్కరికి అవగాహన కలిగే విధంగా ఈ కార్యక్రమాలన్నీ చేయాలని, అందులో భాగంగా ఈరోజు శ్రీకాకుళం హెడ్ క్వార్టర్లో ఈ కార్యక్రమం చేశాం. ఈ సంవత్సరం ఆగస్టు 15 మనం జెండా ఎగరేస్తున్నాం. అందులో శ్రీకాకుళం జిల్లాకి ఒక ప్రత్యేకత. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెక్కులను నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ, అనారోగ్యంతో శస్త్రచికిత్స చేయించుకున్న వారికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో అందజేయగా వారి కుటుంబ సభ్యులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీలో చికిత్స పొందలేని అనారోగ్యంతో ఉన్నవారు, మెరుగైన వైద్య సహాయం పొందిన వారు చెల్లించిన ఆసుపత్రి బిల్లుల ఆధారంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయాన్ని భీమవరం పట్టణంలోని నలుగురికి 3,42,736 రూపాయలు అందజేశామన్నారు. సంవత్సర కాలంగా మరి మనం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది సంక్షేమం అభివృద్ధి ముఖ్య ఉద్దేశంగా, ఆర్థికంగా ఎవరైనా అనారోగ్యం పాలైతే తప్పనిసరిగా వాళ్ళకి సపోర్టు సహాయం అందించే దిశగా ఈ రోజున మన ప్రభుత్వం పనిచేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కానీ ప్రజల పట్ల, ఈ రోజున రైతుల పట్ల వాళ్ళ సంక్షేమం అభివృద్ధి ఒకే ఆలోచనతో చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజున మనం టౌన్ నుంచి భీమవరం పట్టణం నుంచి ఇద్దరికి, అలాగే వీరవస్త్రం మండలం నుంచి ఒకరికి, రాయల నుంచి ఒకరికి కూడా ఆర్థిక సహాయాన్ని ఇచ్చే సీఎం రిలీఫ్ ఫండ్ ఏదైతే ఉందో అందులో భాగంగా వీళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఇంచుమించు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక డిసీజు అనారోగ్యంతో ఉండటం వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ కనీసం అవసరాల కోసం, వాళ్ళ మందుల కోసం ఈ రోజులో మన చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి ప్రభుత్వం కానీ ఈ అమౌంట్ అందించడం చాలా చాలా సంతోషం. ముఖ్యంగా ఇది దాదాపుగా ఏదో నెలల తరబడి ఏం పెట్టిన పరిస్థితి కాదు. దాదాపుగా 2-3 రోజుల క్రితమే వాళ్ళ నుంచి మనం కంప్లైంట్ తీసుకుంటాం. ఆ పేపర్స్ అన్నీ కూడా మన ఆఫీసు వారి ద్వారా, ఇక్కడ ఆఫీస్ సెక్రటరీ ఎవరైతే శేఖర్ గారు ఉన్నారో ఇక్కడ ఉన్న వాళ్ళంతా కలిసి దాన్ని మూవ్మెంట్ చేసి అక్కడికి ఆఫీసు పంపించడం, అది వెంటనే కూడా, ఎందుకంటే మనం ఎన్నో నెలల తరబడి చేస్తే వాళ్ళకి ఏది ఉపయోగపడదు. ఈ రోజున మనం చూస్తున్నాం రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావచ్చు, కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరూ కూడా సంక్షేమం అభివృద్ధి పేదల కోసం ఏదైతే ఆర్థిక సాయం అందించే దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మనందరం కూడా తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ వర్తించినటువంటి వారికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కోట్లాది రూపాయలు ఈ యొక్క పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల వారు ఆర్థికంగా ఇబ్బంది పడుకోకుండా మంచి వైద్యం చేయించుకోవడానికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అలాగే ఈ రోజున మన భీమవరం నియోజకవర్గంలో కూడా ఇన్ఛార్జి తోట సీతారామలక్ష్మి గారి యొక్క లెటర్ మీద చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున నలుగురికి 3,42,736 రూపాయలు, 4 చెక్కులను పంపించడం జరిగింది.
సీతారామకృష్ణ గారి చేతుల మీదుగా వారికి అందజేయడం జరిగింది. ఈ డబ్బు ఇవ్వడం వల్ల వారు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుని వైద్యం చేసుకోవడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పి వాళ్ళు చాలా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. దీనికి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ వ్యవహార నియోజకవర్గం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యశ్రీ గుర్తించినటువంటి వాళ్ళకి సీఎం రిలీఫ్ అనేది ఆయన ప్రవేశపెడతాం. అందులో భాగంగా అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరం కాలం పాటు మన భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీమతి తోట సీతారామకృష్ణ గారు దీన్ని ఎంతో ప్రసిద్ధంగా తీసుకుని ప్రతి ఒక్కరు ఏదైతే అప్లికేషన్ పట్టుకొస్తున్నారో అది వెంటనే కూడా స్టేట్ పార్టీకి పంపి అయ్యే స్పీడ్గా అయ్యే విధంగా అవి చేస్తున్న కృషికి అవి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మరి గతంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీలో కూడా వైద్యం చేయలేని పరిస్థితిలో చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఇలాంటి ఇబ్బందులు ఏమైనా వస్తే సీఎం రిలీఫ్ ఫండ్ అనేది కూడా సరిగ్గా ఇచ్చి తాకలా లేవు. గతంలో చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బీమాని పెడితే చాలా మందికి లక్షలాది రూపాయలు కూడా సహాయం చేసింది ప్రజలందరికీ తెలుసు. ఈయన వచ్చాక 5 సంవత్సరాలు కూడా ప్రజలను నిర్వహణ చేసి మరి పథకాలనే ముసుగులో అందరినీ ఇబ్బంది పెట్టిన విషయం తెలుసు. ఇవాళ సంవత్సర కాల పాటు సంక్షేమం కానీ ఇలా సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా ప్రజల పక్షాన నుండి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూడా పార్టీ నాయకులు, ఇన్ఛార్జీలను అందరినీ కూడా ప్రజల మధ్య నుండి ప్రతి కార్యక్రమం కూడా మీరు చేయాలని చెప్పి ఒక వాలంటరీ మాదిరిగా పనిచేస్తున్న ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, మీకు సమస్య ఏమంటే మన భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి గారి దగ్గర మీ అప్లికేషన్ తీసుకురండి, మీకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మీకు తగినంత మేలు చేసే విధంగా పార్టీ కృషి చేస్తారని ఈ సందర్భంగా మనం చేస్తాం. మండలంలో సీఎం రిలీఫ్ ఫండ్ నిమిత్తం గ్రామం పిరుకుపాలెం గ్రామం నుంచి ఎల్ఓసి పెట్టుకోవడం జరిగింది. దాని నిమిత్తం 2,50,000 శాంక్షన్ అయింది. మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకోవడం జరిగింది. ఏరవాసం మండలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా సీఎం రిలీఫ్ ఫండ్లు ఇవ్వడం జరిగింది. అలాగే గత ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఎవరికి ఇవ్వకుండా అనాథులకు ఇబ్బంది పెట్టేలాగా చేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన వాళ్ళందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు సీఎం రిలీఫ్ ఫండ్ శాంక్షన్ అయిన 3 లక్షల సిల్లర నలుగురికి శాంక్షన్ అయింది. భీమవరం మండలం నుంచి 1, వేలాశ్రమం మండలం నుంచి 1, భీమవరం నుంచి 2 సీఎం రిలీఫ్ ఫండ్ జరుగుతూ జరిగింది. ఈ మన చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మెగాస్టార్ ప్రజలకి మేలైన సౌకర్యాలు కల్పించుకుంటూ గ్రామాలని డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్తూ ప్రజలు అనారోగ్యంలో ధర్మాసుపత్రిలో కూడా బోసుపట్టే 5 సంవత్సరాలు బోసుపట్టే అలాగే ధర్మాసుపత్రిలో కూడా నాణ్యమైన వైద్యం జరుగుతుందంటే ఈ సంవత్సరంలో ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు మా భీమవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ శక్తులు పంపిణీ చేస్తారు. ఇబ్బంది ఉన్న వాళ్ళకి మన వినోదయంలో వాళ్ళని మన ఆలోచనతో సీఎం గారు మంచి ముందుకు వెళ్తున్నందుకు వారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వీరికి సహకరించిన నియోజకవర్గం ఇన్ఛార్జి గారు వారికి కూడా శుభాకాంక్షలు. ప్రముఖ సినీ నటి హరిహర వీరమల్లు ఫేమ్ నిధి అగర్వాల్ కాకినాడలో సందడి చేశారు. స్థానిక దేవాలయం వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ 11వ బ్రాంచ్ ప్రారంభోత్సవానికి ఆమె హాజరయ్యారు. స్థానిక దేవాలయం వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ 11వ బ్రాంచ్ ప్రారంభోత్సవానికి ఆమె విచ్చేశారు. ఈ సందర్భంగా నిధి అగర్వాల్ మాట్లాడుతూ కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు నమ్మకమైన వెండి వస్తువులు, ఆభరణాలు ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీలో సరసమైన ధరలకు లభిస్తాయని అన్నారు. సంస్థ యజమాని రమేష్ ఇమ్మడి మాట్లాడుతూ బ్రైడల్ సిల్వర్ జ్యువెలరీకి పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి కాకినాడలో 11వ షోరూమ్ ప్రారంభించామని తెలిపారు. స్టోర్ ఓపెనింగ్ కి వచ్చడానికి నాకు చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ కాకినాడ ఐ థింక్ ఫస్ట్ టైం వస్తున్నాను. సో నాకు చాలా నచ్చింది. మళ్ళీ రావాలి కాకినాడ. ఈ స్టోర్ కలెక్షన్స్ చాలా బాగుంది. ఇట్స్ గోల్డ్ జ్యువెలరీ బట్ సిల్వర్ జ్యువెలరీ ప్లేటెడ్ విత్ గోల్డ్. సో అఫోర్డబుల్ గా ఉంది. డిజైన్స్ కూడా చాలా బాగుంది. సో డూ కమ్ అండ్ షాప్ హియర్. అండ్ రమేష్ గారు అండ్ సునీత గారు, రాకేష్ గారు, రాజేష్ గారు, they're all a part of the company and chala rich looking store undi. So and owners kuda chala I think very nice people. So it's really lovely to be here today. And they have a special collection and special offers. They have a Victorian jewelry also, South Indian jewelry kuda undi. So great collection.
యా రాత అండ్ రాక అండ్ మీరందరికీ చాలా నచ్చుతుంది. రాజాసాబ్ విత్ ప్రభాస్ చాలా నచ్చింది అండ్ కాకినాడతో అంతా లవ్ వచ్చింది ఫర్ ఆ ఫిల్మ్ హరియర్ వీరమ. సో చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ లాట్స్ ఆఫ్ లవ్ మళ్ళీ రావడం. కస్టమర్లు మాకు మెసేజ్ చేశారు, వారి కోసము మనము 1 lakh పర్చేజ్ చేస్తే 50,000 రూపాయల విలువైన జ్యువెలరీ ఇస్తున్నాము. 50,000 పర్చేజ్ చేస్తే 25,000, 25,000 పర్చేజ్ చేస్తే 12,500. సరే మేము 10,000 చేస్తే ఎలా అని చాలామంది అడిగారు. 10,000 చేసిన వాళ్ళకు కూడా వాళ్ళకు మన హైదరాబాద్ పల్స్ అంటే ఫేమస్, ఆ పల్స్ మాల ఒకటి ఇస్తున్నాము. తప్పకుండా కస్టమర్ దేవుళ్ళందరూ ఇది వినియోగించుకోవాలి. ఈ బ్రాంచే కాకుండా మనము నెక్స్ట్ వైజాగ్, గుంటూరు, భీమవరం, నెల్లూరు, బెంగళూరులో 2 షోరూమ్లు ఆల్రెడీ అయిపోయింది. 3వ షోరూము జయనగర్లో రాబోతున్నాము. తిరుపతి ఆల్రెడీ గుంటూరుతో వర్క్ కూడా స్టార్ట్ అయింది మీకు దగ్గరలో. విజయవాడ కూడా మీ అందరికీ తెలుసు, విజయవాడలో కూడా మంచి ఓపెనింగ్ అయింది. చాలామంది కస్టమర్లు కూడా చాలా హ్యాపీ మెసేజ్ పెడుతున్నారు. మీ కాకినాడ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఇందులో ముఖ్యంగా మెన్స్కు టెన్షన్ ఫ్రీ, ఉమెన్స్కి కూడా మంచిగా ఆహారం తీసుకొస్తే సేఫ్టీ వైజ్గా నెంబర్ ఆఫ్ డిజైన్స్తోని ఒక డిజైన్ కాకుండా ఒక డిజైన్ మళ్ళీ ఇందులో మీరు ఎనీ టైం ఎక్స్చేంజ్ చేసుకోదలుచుకుంటే 55% మనం రిటర్న్ ఇస్తున్నాము ఎక్స్చేంజ్లో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అనుకున్న లక్ష్యాలను సాధించే వరకు ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకోవాలి. ఆదిత్య డిగ్రీ కళాశాల అచీవర్స్ డేలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే అంజుబాబు. జగన్ అనే భూతాన్ని బయటకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉంది. మాజీ సీఎంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి నిమ్మల. శ్రీకాకుళంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు. ఆగస్టు 15న ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపు. భీమవరం నియోజకవర్గంలో పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారాం లక్ష్మి. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.